హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీలో ఎంతమందికి క్యారెట్ పచ్చడి తెలుసు? నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా క్యారెట్ పచ్చడి ఎలా చేయాలి అనేది. చాలా టేస్టీగా ఉండిద్దండి. నేను ఇక్కడ ఎలా అయితే చూపించానో సేమ్ అదే ప్రాసెస్లో చేసేయండి. క్యారెట్ పచ్చడి టేస్టీగా ఉండిద్ది. చాలా వరకు ఉత్తి క్యారెట్లు తింటారు, కానీ క్యారెట్ కర్రీ తినడానికి అయితే ఇష్టపడరండి. కాబట్టి ఈజీగా ఈ క్యారెట్ పచ్చడిని చేసుకోండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు వేసుకొని తింటే భలే టేస్టీగా ఉండిద్ది. చాలా ఈజీ. ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఒకసారి. మరి చూడండి, నేను దీంట్లో చింతపండు ముందు పెట్టలేదండి. ఎందుకంటే చింతపండు ముందు పెట్టడం వల్ల కింద అడుగు అంటేసేసి మాడిపోయేది. అందుకే ముక్కలు సగం ఉడికాక చింతపండు తర్వాత పెట్టుకోవడం జరిగింది. అప్పుడైతే మాడదు, చక్కగా అది ఉడికిద్ది ఇది ఉడికిద్ది. మొత్తం కలిపి చక్కగా ఉడికిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ కట్టేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇది అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్టే వేరే లెవెల్.